హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 1 కిలో బోటి తీసుకొని శుభ్రంగా కడిగి కర్రీ చేశాను. చాలా టేస్టీగా, చూడడానికైనా తినడానికైనా మంచిగా ఉంటుంది. దీనికి బగారా రైస్ చేసి దాంతోపాటు కాంబినేషన్లో తిన్నాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. 1 కిలో బోటి తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత కొద్దిగా గరం మసాలా, ఒక పావు కిలో టమాటా, ఒక 2 ఉల్లిపాయలు, ఒక కొబ్బరి, వీటిని రెడీ చేసి పక్కకు పెట్టుకొని ఒక కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్లు, మీకు నూనె ఎక్కువ తినమంటే ఒక 3 స్పూన్లు పోసుకోవచ్చు. తర్వాత కొద్దిగా సాజీరా, ఒక స్టార్ పువ్వు, ఒక 4 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు వేసేసి అది కొద్దిగా వేగిన తర్వాత ఈ కట్ చేసిన 2 ఉల్లిపాయలు అందులో వేసి మంచిగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ అల్లం వెల్లిగడ్డ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. తర్వాత ఒక స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి, హై ఫ్లేమ్ పెట్టుకుంటే మాడిపోతుంది. తర్వాత కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసి కలుపుకోవాలి. చాలా సింపుల్ అండి, ఇది వంటరాని వాళ్ళు కూడా చూసి ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత ఒక 2 స్పూన్ల కారం పొడి వేశాను. మీరు కారం ఎక్కువ తినేది ఉంటే 3 స్పూన్లు వేసుకోవచ్చు. అది కలిపిన తర్వాత 1 స్పూన్ ఉప్పు వేశాను. ఉప్పు కలిపిన తర్వాత బోటి వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు అనేది ఇప్పుడు ఒకటేసారి వేయకుండా మళ్ళీ తర్వాత వేసుకుందాం. ఇది కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి కలుపుకోవాలి. ఇట్లా దీనికి ఉప్పు కారం పట్టే వరకు ఒక 2-3 సార్లు ఇట్లా 2 నిమిషాలకు ఒకసారి మూత వేసుకుని మంచిగా కలుపుకోవాలి. ఈ బోటి కూడా వేగుతుంది, అట్ ది సేమ్ టైం వాటికి ఉప్పు కారం కూడా మంచిగా పడుతుంది. ఇప్పుడు టమాటా వేసేసి మంచిగా కలుపుకోవాలి. టమాటా వేసిన తర్వాత కలిపి మంచిగా మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు టమాటా కూడా దాదాపు ఉడికింది. ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఈ కొబ్బరి పొడి ఇష్టము లేని వాళ్ళు క్విట్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఏంటంటే కొద్దిగా సూప్ గట్టిగా వస్తుంది. ఈ కొబ్బరికాయ పొడి కలిపిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసి కలుపుకోవాలి. ఇది కూడా ఒక 2 నిమిషాలతో మళ్ళీ కలుపుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్, అంటే ఆ బోటి మునిగేంత వరకు నీళ్ళు పోసేసి ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక స్పూన్ వేశాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్, లో ఫ్లేమ్ మీద ఒక 8 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. ఇప్పుడు అయిపోయిందండి. 10 విజిల్ తర్వాత ఎయిర్ తీసేసి మూత తీయాలి. కర్రీ రెడీ అయిపోయింది. మంచి ఆయిల్ పైకి తేలింది, సూప్ కూడా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకొని ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఎంతో అద్భుతంగా బోటి కర్రీ రెడీ అయిందండి. మీరు కూడా ట్రై చేయండి. తెలంగాణ వాళ్ళకి చాలా ఇష్టమైన కర్రీ ఇది. దాదాపు వారానికి 10 రోజులకు ఒకసారి కంపల్సరీ వండుకుంటారు. చూడండి ఎంత బాగుందో. కర్రీ కూడా మంచిగా ఉడికింది. ఇట్లా గుంజితే చినిగిపోవాలి. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. టమాటా బోటి కర్రీ ఎంతో అద్భుతంగా. ఇట్లో మీ వెంకటరెడ్డి. నేను బగారా రైస్ కూడా చేశాను, బాస్మతి రైస్ తోటి. దాని కాంబినేషన్లో తిన్నాను. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది టేస్ట్. వీడియో చూసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్స్.
ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి కామెంట్లో పెట్టండి ఎలా వచ్చిందో. అద్భుతంగా టమాటా బోటీ కర్రీ.